ఇప్పుడు తాళి కట్టిన అమ్మాయితో సంసారం చేయకుండా తాళి కట్టని అమ్మాయితో సంసారం చేస్తే జస్ట్ ఉరికిస్తాను. ఓహో అవును, పెళ్ళైన రెండో రోజే రెండో అమ్మాయిని గురించి అడుగుతున్నావు. ఏమిటి విషయం? ఉత్తిరే సార్. ఉత్తరైతే ఇన్ని వివరాలు ఎందుకు అడుగుతావు? సంథింగ్ ఇస్ రాంగ్. అదే ఏమీ లేదు సార్, జస్ట్ జనరల్ నాలెడ్జ్. ఎవరన్నా పట్టుకోవడానికి మారువేషాలు అంటున్నారా? ఏమైంది బాగారు? జ్ఞానం ట్యూబ్లైట్ వెలిగింది. మీరంతా దూరంగా ఉండండి. ఇక నుండి ఈ దేహాన్ని బంధుత్వాలు సెంటిమెంట్లు లేవు. మీకు నాకు కనెక్షన్ కట్ అయిపోయింది. నేను వెళ్ళిపోతాను. ఎక్కడికండి? హిమాలయం బ్యాలెన్స్ జీవితాన్ని తపస్సు చేస్తూ గడపడానికి. మేము మీతో పాటు వస్తాం. అక్కడికి మీరెందుకు? అక్కడున్న సన్యాసుల దగ్గర దండాలు కమండాలను కొట్టేయడానికి కాదు. మీరు తపస్సు ఎలా చేస్తారో చూద్దామని నేను అక్కడికి వెళ్ళేది ప్రశాంతంగా బ్రతకడానికి. మేము అక్కడికి వచ్చి ప్రశాంతంగా బతుకుతాం. అయితే మీరంతా వెళ్ళండి, నేను ఇక్కడే ప్రశాంతంగా ఉంటాను. మీరు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాం. ఎందుకు? నాకు మనశ్శాంతి లేకుండా చేయడానికే? ఒరే, ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటారు? ఓకే బాబు గారు, మీరు ఇలా బాధపడటం మీరు చూడండి. ఇప్పుడు పని చేయండి. ఏమిటి? ఇలా రండి. చూడండి, ఏం మిమ్మల్ని విసిగించకుండా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ప్రామిస్? కాదు, కానీ మీరు మాకు చిన్న సాయం చేయాలి. మీ చల్లాయి మెళ్ళ తాళి మొత్తం కట్టను. అక్కర్లేదు, మీ అత్తయ్య గారి దగ్గర ఉన్న డైమండ్ మా మొహాలు కొట్టండి, మా దాన్ని మీరు పోతాం. హలో, వచ్చారు మీరు ఎక్కడిపోతే మరి మా పోయి పెట్టి అవరు ఆ వద్దని మాకించండి, మేమే. ఓ పని చేస్తారా? ఆ వచనం తెచ్చి మీ ఇద్దరికి ఇస్తారు. 50-50 చేసుకుని అందరూ కట్టకట్టుకు చావండి. ఓకే, అత్తయ్య మీ దగ్గర ఉన్న డైమండ్ వస్తే పట్టాలి. ఏంటి? అది వీళ్ళ మొహాన్ని పడేస్తే వీళ్ళ వదిలి నాకు శాప విమోచన అవుతుంది. సారీ, నేను ఆ డైమండ్ ఎవరికి అత్తయ్య, నా బాధను అర్థం చేసుకుని వీళ్ళ బాధ నుంచి నన్ను బయటపడేవే. ఇదిగో, చీమకు కూడా హాని తలపెట్టిన మనిషిని మేనత్తని చంపాడన్న చెడ్డ పేరు నాకు తీసుకురా. అంటే నన్ను మర్డర్ చేస్తావా? ట్రై చేస్తా. అయితే చంపు. ఎలా చంపుతావో చూస్తాను. ఇంకా తెగిస్తే నేను ఎలా చంపుతాను? భయపడతావేమోనని టెస్ట్ చేశాను. ఏడ్చాను. అవును, ఏడ్చాను. ఆ ఎదవ డైమండ్ మీ దగ్గర ఎందుకు బాగారు? అసలే రోజులు బాగాలేదు. ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు, మాల బంగారు. మొన్నటికి మొన్న ముక్కు పుడక కోసం కడుపులో చక్కెర కూడా చంపేశారు. సీ మిస్టర్, నన్నెవరూ చంపలేరు. చంపినా నేను చావు. నువ్వు చావని తెలిసే, కానీ నేను చూస్తున్నానే. నీకంతగా డైమండ్ కావాలంటే ఒక పని చెయ్యి. ఈ ఇద్దరు పిల్లల్లో ఎవరినో ఒకళ్ళని తల్లించి ఆ పుట్టబోయే బిడ్డకి నా ఏకలింగం పేరు పెట్టి డైమండ్ ఇస్తాను. మళ్ళీ ఇదో కొత్త ఫిట్టింగా? టెర్రరిస్టులు నక్సలైట్ లాగా నువ్వు కూడా ఇలా షరతులు పెడితే ఎలాగే? ఎన్ని గారు పెట్టి ఫిట్టింగ్ బాగానే ఉంది కదా బాగారు. అమ్మాయి నువ్వు వెళ్ళి తల్లి వచ్చేసి నువ్వు వెళ్ళి